హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కొత్త పథకాలు అయితే అమలులోకి వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకటి. చాలామంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు మొదలు పెడతారా అని ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం కొత్తగా కమిటీ ఏర్పాటు చేసింది. ఈ వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని నెల రోజుల్లో అమలు చేసేలా కార్యాచరణ ప్రారంభించినట్లు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా ఈయన ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్క మహిళకు కూడా ఉచిత బస్సు ప్రయాణంపై నెల రోజుల్లో మీకు అమలు జరిగేలా చేస్తామని చెప్తున్నాడండి. అలాగే ఆల్రెడీ ఇప్పటికీ కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఉచిత బస్సు ప్రయాణం అనేది అమలవుతుంది కదా. ఆ రాష్ట్రాల్లో నేనే పర్యటిస్తా, దీనిపై త్వరలోనే కమిటీ వేస్తామని అన్నారండి. ఇప్పటి వరకు దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ బస్సులు అయితే తీసుకొస్తున్నామని చెప్తున్నారనమాట అండి. ఎందుకంటే ఈ పథకం అమల్లోకి వస్తే ఇప్పుడున్న బస్సులు అనేవి సరిపోవు, కొత్త బస్సులు తీసుకురావాలని. ఆ బస్సులు తీసుకురాకపోతే మహిళలు ఒకరినొకరు జుట్లు పట్టుకొని కొట్టుకునే పరిస్థితి వస్తుందని ఈయన చెప్తున్నారండి. మనందరికీ తెలుసు కదండి. సో ఈ చర్యలు తీసుకొని త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణం పథకం అయితే మీకు అమల్లోకి తీసుకొస్తామని చెప్తున్నారండి. ఇది మహిళలకు ఒక మంచి శుభవార్త అయితే అని చెప్పవచ్చండి. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.